జనసేన యొక్క అభ్యర్థుల విషయంలో పవన్ కళ్యాణ్ చాలా జాగ్రత్తగా ఫోకస్ పెట్టారు. సెకండ్ లిస్టుని జనసేన రిలీజ్ చేస్తోంది. అయితే ఈ లిస్టులో దాదాపు 10 మంది వరకు పేర్లు ఉండబోతున్నట్టుగా తెలుస్తుంది. 11వ పేరుగా పవన్ కళ్యాణ్ పేరు కూడా పిఠాపురం నుంచి ఉండబోతున్నట్టుగా మనకు చాలా స్ట్రాంగ్ ఇన్ఫర్మేషన్ ఉంది. అయితే దీనికి సంబంధించి జనసేనకి మొత్తం తెలుగుదేశం పార్టీ బీజేపీతో ఉన్నటువంటి అలయన్స్ లో భాగంగా 24 సీట్లు, ఆ తర్వాత 21 సీట్లకి ఆ నెంబర్ రావడం అనేది మనం చూసాం. తాజాగా ఈ 10 మందిని ఎవరిని ఎంపిక చేశారు, వీళ్ళలో ఎవరు గెలుస్తారు అనేది చూడాలి. ప్రతి ఒక్కరిని పిలిచి వ్యక్తిగతంగా చర్చించినట్టు తెలుస్తోంది. ఆర్థిక స్థితిగతులు, నియోజకవర్గంలో పరిస్థితి, ఇతర వివరాలను అడిగి తెలుసుకున్నారు. నియోజకవర్గంలో పని చేసుకోవాలని సూచించారు. రాజోలు ఎస్సీ నియోజకవర్గ అభ్యర్థిగా మాజీ ఐఏఎస్ అధికారి వరప్రసాద్ యొక్క పేరుని ఖరారు చేసినట్టుగా తెలుస్తోంది. అట్లాగే విశాఖ దక్షిణం నుంచి వంశీకృష్ణ యాదవ్, పెందుర్తిలో పంచకర్ల రమేష్ బాబు, యలమంచిలో సుందరపు విజయ్ కుమార్ అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసినట్టు సమాచారం. ఉంగుటూరు నుంచి ధర్మరాజు, తాడేపల్లిగూడెం నుంచి బొలిశెట్టి శ్రీనివాస్, భీమవరంలో పులిపర్తి ఆంజనేయులు, నరసాపురంలో బొమ్మిడి నాయకుల పేర్లు ఖరారు చేసినట్టు తెలుస్తుంది. పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ పోటీ చేయడం లాంఛనమేనని తెలుస్తుంది. తిరుపతి సీటు మీద తీవ్ర తర్జన భర్జన జరుగుతుంది. జనసేనలో చేరిన చిత్తూరు ఎమ్మెల్యే ఆర్ఎన్ శ్రీనివాసుల వైపు పవన్ కళ్యాణ్ మొగ్గు చూపిస్తున్నట్టు తెలుస్తుంది. అయితే ఈరోజు జనసేన యొక్క ఆవిర్భావ వేడుకలు మంగళగిరిలో జరిగాయి. అక్కడ ఈ లిస్ట్ ని బయట పెట్టారు. వీటిలో ఫస్ట్ ఆఫ్ ఆల్ గెలిచే అవకాశాలు ఉన్నటువంటి పేర్లలో మనకి ఉంగుటూరు ఒకటి, తాడేపల్లిగూడెం, భీమవరం, ఈ 3 ప్రాంతాలు చాలా ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి జనసేనకి అని మనం చెప్పుకోవచ్చు. ఇప్పుడు మీరు భీమవరం కన్సిడర్ చేస్తే గత ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ అక్కడ పోటీ చేసి ఓడిపోయారు గంధి శ్రీనివాస్ చేతిలో. అయితే గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ కూడా పొత్తు లేకుండా విడిగా పోటీ చేయడం వల్లే పవన్ కళ్యాణ్కి ఆ దెబ్బ తగిలింది అనే మాటలు గట్టిగా వినిపించాయి. అయితే ఈ ఎన్నికల్లో పొత్తు ఉండడం వల్ల టీడీపీ ఓట్లు కానీ జనసేన ఓట్లు కానీ పూర్తిగా పులిపర్తి ఆంజనేయులకి పడడం అనేది ఖరారైంది. దాంతో ఈయన డెఫినెట్లీ అక్కడ గెలిచే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. ఎందుకంటే జనసేన పార్టీకి గత ఎన్నికల్లో వచ్చిన ఓట్లు ఇప్పుడు ఈయన గత ఎన్నికల్లో టీడీపీకి వచ్చిన ఓట్లు కలుపుకుంటే అసలు వైసీపీ అనేది లెక్కలకు కూడా రాదు. కానీ జగన్మోహన్ రెడ్డి పట్ల ఏమైనా పాజిటివ్నెస్ ఉంటే మాత్రం అది ఖచ్చితంగా అక్కడ గంధి శ్రీనివాస్ని కాపాడే పరిస్థితి ఉంటుంది. సో అది పక్కన పెడితే తాడేపల్లిగూడెంలో బొలిశెట్టి శ్రీనివాస్, ఇప్పుడు మనకి తాడేపల్లిగూడెం అంటే వెస్ట్ గోదావరి కింద వస్తుంది. ఈ ప్రాంతం మొత్తం కూడా పవన్ కళ్యాణ్ ఎవరిని నిలబెడతాడు, మేము ఓటేసి తీరుతాం అనేటువంటి ఒక స్ట్రాంగ్ మెంటాలిటీ పవన్ కళ్యాణ్ యొక్క సామాజిక వర్గం ఓట్లు కూడా ఈ ప్రాంతంలో చాలా ఎక్కువగా ఉన్నాయి. దాంతో ఈ సీట్ కూడా ఆల్మోస్ట్ జనసేనకి రావచ్చు అన్నట్టు అనిపిస్తుంది. ఉంగుటూరు కూడా సేమ్ వెస్ట్ గోదావరి ఏరియా. సో ఈ ప్రాంతం కూడా కంపల్సరీ జనసేనకి వచ్చేలానే మనకి కనిపిస్తుంది. అట్లాగే నరసాపురం ప్రాంతం కూడా వెస్ట్ గోదావరిలోకి వస్తుంది. సో ఈ ప్రాంతం కూడా ఎట్టి పరిస్థితుల్లో జనసేన కొట్టడం ఖరారుగా ఖాయమైనట్టు మనకు కనిపిస్తుంది. సో ఈ 4 ప్రాంతాలు, ఈ 10లో ఈ 4 మాత్రం డెఫినెట్లీ పాజిటివ్ ఇంపాక్ట్ ఉంటాయి. అట్లాగే పిఠాపురంలో పవన్ కళ్యాణ్ పోటీ చేయబోతున్నారు. అది కూడా మనకి ఉభయ గోదావరి జిల్లాలోకి వచ్చింది. ఈ ప్రాంతాల్లో కూడా పవన్ కళ్యాణ్ కి సంబంధించిన సామాజిక వర్గ ఓటర్లు ఉన్నారని, విపరీతంగా వాళ్ళు పవన్ కళ్యాణ్ కి ఓటేయడానికి దాదాపు సిద్ధంగా ఉన్నారని మాటలు వినిపిస్తున్నాయి. సో మిగిలినటువంటి నియోజకవర్గాలు, విశాఖ దక్షిణం కూడా మంచి ఛాన్సెస్ ఉన్నాయి. అయితే రాజోలు నాకు అనిపిస్తుంది ఏంటంటే రాజోలు కానీ పెందుర్తి కానీ యలమంచిలు కానీ కష్టం అన్నట్టు, ఇది కేవలం నా అభిప్రాయం మాత్రమే. సో ఈ ప్రాంతాల్లో కష్టము, కానీ ఇందాక చెప్పినట్టు ఆ ప్రాంతాల్లో చాలా ఖచ్చితమైనటువంటి గెలుపుని ఈ ఉంగుటూరు కానీ తాడేపల్లిగూడెం కానీ నర్సాపురం కానీ భీమవరం ఈ ప్రాంతాల్లో ఎక్కువ ఛాన్సెస్ జనసేనకే ఉన్నట్టు మనం చెప్పుకోవాలి. సో యాంటీ ఇంక్యూమెన్సీ ఇంకా బాగా వర్కౌట్ అయితే మిగతా ప్రాంతాల్లో కూడా జనసేన కొట్టే ఛాన్స్ ఉంటుంది. బట్ ఈ 4 ప్రాంతాల్లో జగన్ గాలి, గత ఎన్నికల్లో ఉన్నది జగన్ గాలి ఇప్పుడు డెఫినెట్లీ ఉండదు. ఏ అధికార పార్టీకి, ఏ ముఖ్యమంత్రికి గాలి ఎన్నికల తర్వాత అంటే ప్రభుత్వం దిగిపోయేటప్పుడు ఉండే ప్రసక్తి ఉండదు. సో కాబట్టి అట్లా కాకుండా ఏదైనా మ్యాజిక్ జరిగితే మాత్రం డెఫినెట్లీ ఈ ప్రాంతాల్లో వైసీపీ గెలిచే అవకాశాలు ఉంటాయి. సో మీరు చెప్పండి, నేను ఇప్పుడు చెప్పినటువంటి ప్రాంతాలు ఉంగుటూరు, నర్సాపురం, భీమవరం, తాడేపల్లిగూడెం, పెందుర్తి, విశాఖ దక్షిణ ఇవన్నీ కూడా జనసేనకి ఇవ్వడం జరిగింది. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్నారు. సో ఎంతవరకు గెలిచే అవకాశాలు ఇక్కడ జనసేనకు ఉన్నాయి లేదా వైసీపీకి ఉన్నాయి అనేది మీరు చెప్పండి.